హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. వైసీపీ కీలక నేతపై కేసు నమోదయ్యింది. తీవ్ర షాక్ లో జగన్. దీనిపై ఈరోజు వీడియో చూద్దాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ చేసి నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటారని ఆశిస్తున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గుంటూరు మేయర్ మరియు వైసీపీ నాయకుడు మనోహర్ నాయుడుపై కేసు నమోదైంది. ఇది ఆయన గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై చేసిన వ్యాఖ్యలపై సంబంధించింది. తెలుగుదేశం పార్టీ నేత కనపర్తి శ్రీనివాసరావు గుంటూరు అరండల్పేట పోలీసులకు ఈ ఫిర్యాదును అందించారు. ఫిర్యాదు వివరాల ప్రకారం అప్పట్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో విపక్ష పార్టీ కార్యకర్తల నిరసనలో మనోహర్ నాయుడు పోలీసుల లాఠీ తీసుకుని దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై గతంలోనూ ఫిర్యాదులు జరిగినప్పటికీ తాజాగా మరోసారి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. మేయర్ మనోహర్ నాయుడుపై గతంలో వచ్చిన ఆరోపణలు కూడా ఇప్పుడు పరిశీలనలోకి తీసుకుంటున్నారు. ఈ కేసు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. టీడీపీ, జనసేన పార్టీలు ఈ అంశంపై వైసీపీని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. వైసీపీ నేతలు తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ దీని ప్రతిపక్ష పార్టీల కుట్రగా అభివర్ణిస్తున్నాయి. దీనిపై ఏమంటారో మీరు కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.